తెనాలి జాతీయ స్థాయి నాటిక పోటీల సందర్భంగా ప్రాథమిక పరిశీలన వ్యక్తులు చేసిన న్యాయ నిర్ణయాలకు స్వాగతం పలుకుతూ ప్రార్థన. ఉషోదయ కళానికేతన్ కట్లపాడు వారు సమర్పించు సాంఘిక నాటకం కిడ్నాప్. రచన దర్శకత్వం చురుకూరి సాంబశివరావు. నాటకం కిడ్నాప్. ఏంటి తాతయ్య ఇలా పెట్టుకుంటావు? కళ్ళు కనిపించట్లేదేంటి? అప్పుడే మోసడు అయిపోయావా? అబ్బో కూర్చోడండి పెద్ద కుర్రాడు. నాకు కనపడలేదా? నువ్వు చదివిపెట్టు. అదేంట్రా ఇన్ని వార్తలు ఉంటాను? అంటే ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు కుటుంబాల్లోనే కాకుండా న్యూస్ పేపర్లో కూడా చిచ్చు పెట్టి అనమాట. నువ్వు కూడా మీ నాన్నలాగా మాట బ్రహ్మాండంగా నేర్చారా? కంటికి దగ్గర తనగడే ముసలాయనంట అప్పటికి రమ్మంటాను మనవాడు. అబ్బా నేను ముసలాన్ని అయితే మరి నువ్వు 16 ఏళ్ళ బాలా కుమారిగా? కర్మగారా ఇప్పుడు ఆ రోజుల్లో మన స్టైల్ చూసి రామయ్య గారు అమ్మాయిని 5 ఎకరాల పొలం 5 శాతం బంగారం ఇచ్చి పెళ్లి చేసుకోమని అడిగారు. చివరికి ఈ రుప్పుడు రోజు బాగా రాసి వచ్చింది. ఎవరో మన ఊర్లో పేడంతా పోగు చేసి కోడక పిడకం కొట్టి అమ్ముకునేది సావిత్రి. ఆ సావిత్రినా? ఎందుకు కదా ఇలా చెప్పుకోవడం? ఈ పొట్లకాయ కోసమే ఈ నాన్న గురించి నోటి పుట్టుకొని కాయ కాల్చేసి లవ్ లెటర్స్ రాస్తున్నాయి. లవ్ లెటర్స్ చెబుతా. అప్పట్లో ఈమె పెద్ద సింగరు. ఈమె పాటలు వినడం కోసం కాదు
గాడిదతో పాటు మీ తాతయ్య కూడా కలిసి వచ్చేవాళ్ళే నాన్న. అవునండి, ఇంతకీ మీరు గాడిద కుక్క మంటలో పెట్రోల్ పెట్టండి, మంటలు పెట్టడం. లేకపోతే నాకు అప్పట్లో ఎన్ని బహుమతులు వచ్చాయో మీకు తెలియదాయే. అబ్బో చూసావా అన్ని రికమెండేషన్ బహుమతులేగా. రికమెండేషన్ చేసి బహుమతులు తెచ్చుకోవాల్సిన కర్మ మా వంశంలోనే లేదు. గొంతిని పి సుశీల అంత దైవ అనుకున్నా చోట పీకుతాయి సుశీల అయింది. పాటేగా ఖచ్చితంగా పాడతాను. బాగుందండి. ఏ మీకు అభ్యంతరమా? ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి దూరం తెచ్చుకుని చదువు పెట్టడానికి మీకోసం పాట రాముడు పాట పాడినా అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి శ్రీరామదాసు నిర్మించిన ఆలయం. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి శ్రీరామదాసు నిర్మించిన ఆలయం. పావన గౌతమి కొరలగా అరుణ కాంతి మెదజల్లగా. పావన గౌతమి కొరలగా అరుణ కాంతి మెదజల్లగా. భద్రాచలమే భక్తికి మూలం భక్తజనుల క్షేత్రం. భద్రాచలమే భక్తికి మూలం భక్త కోటి కది పుణ్యతీర్థం. అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి శ్రీరామదాసు నిర్మించిన ఆలయం. అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా. అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా. ఆజానబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా. ఆజానబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా. కోదండరాముడమ్మా కారుణ్యరాముడమ్మా. కోదండరాముడమ్మా కారుణ్యరాముడమ్మా. సీతమ్మ వలచినలో పన్న కొలిచిన భద్రుడిలోచిన శ్రీరాముడు. సీతమ్మ వలచినలో పన్న కొలిచిన భద్రుడిలోచిన దీన్ని కూడా పాడుతున్నారంట. బాక్స్ సర్ది టేబుల్ మీద పెట్టాను. వాటర్ బాటిల్ కూడా పెట్టాను. మర్చిపోకుండా బాగా ఈ పాట కథ వచ్చింది కానీ ఇక్కడ కాదు పట్టబో. వెళ్ళి తెచ్చుకోండి. వచ్చిందా లేకపోతే నా పాట వినేటట్టు చెవులు దూదులు పెట్టుకోవడం మంచిదన్నారుగా. ఇందాక మనవడున్నాడని అలా జోక్ చేశాను. ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఈ పాట వినడం కోసం ఎన్నో ఇతర లేఖలు అర్థం పెడతాను. నువ్వు పాటల పోటీల కోసం ఇతర గ్రామాలు పెడితే కాలేజీ ఎక్కొట్టి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నీ పాట విని ఆ రోజు రాత్రి ఆ ఆనందంలో అందం కూడా 2 రాత్రులు ఎన్నో గడిచాయి. నీ పాటేగా మన ఇద్దరిని కలిపింది. నీ పాట ముఖనం, నీ మాట ముఖనం, నీ మనసు మధురాతు పక్కనం. ఈ పాటను కనుక నేను కనుక ఎక్కడ చేస్తే నిన్ను నేను మర్చిపోయినట్టే లెక్క. ఇందాక నేను విన్న మాటకి ఈ కోపం వచ్చుంటే
నన్ను క్షమించు వసుంధరా. అయ్యో ఏం లేదమ్మా, మిమ్మల్ని పెళ్లి కాకపోతే నుంచి చూస్తున్నాను. మీ చదువు చూసి ఎందరో పిల్లనిస్తామని లక్షల కట్నాలు ఇస్తామని ముందుకొచ్చినా కూడా వాళ్ళందరినీ కాదని నన్నే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ బిడ్డ కూడా తీసుకోలేదు. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు కూడా బాగా చదువుకున్నావు, కావాలంటే ఉద్యోగం చేసుకో, లేదంటే నీకు పాటలు అంటే ఇష్టం కదా, నీకు ఇష్టమైన కళారంగానికి వెళ్ళు అని నీ అభిప్రాయాన్ని నా మీద రుద్దకుండా నన్ను ప్రోత్సహించిన మీ సంస్కారానికి నేనే చేతులెత్తి నమస్కరించాను. కళారంగానికి వెళ్ళిన, ఉద్యోగానికి వెళ్ళిన మీకు సేవ చేసుకునే అదృష్టం ఉండేదో మీ గుండెల్లో స్థిరంగా చోటు సంపాదించుకోవాలని ఇంటికే పరిమితం అయిపోయింది. సర్వే జన సుఖీనో భవంతు. బాగుండాలా రమేష్ బాబు గారు? ప్రస్తుతానికి మీ దగ్గర బాగా ఉన్నామండి. ప్రస్తుతానికి ఏంటి అంటే తర్వాత తేడా కొట్టిందా ఏంటి? మీరు వచ్చారుగా అందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే సిద్ధాంతంగా ఉంది. సర్వే జన సుఖీనో భవంతు. గరీబీ హఠావో నినాదం ఒకప్పుడు దేశాన్ని ఏలింది. మరి పేదరికం తగ్గిందా? లేదే, రాజకీయ నాయకుల పేదరికం మాత్రం తగ్గింది. మీ సిద్ధాంతం అలాంటిదేగా? ఈ కోటేశ్వరం చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. రాజకీయ నాయకులు చేసేది చెప్తే ఇక్కడ అనుకుంటాడు దేశం ఎట్లా? అందరినీ ఒక్కటిగా చేయకండి. ఆ. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. తొందరలో ఎలక్షన్ వస్తున్నాయి, నేను మా ఊరి సర్పంచ్ గా పోటీ చేస్తాను. ఇక చూడండి, గ్రామాభివృద్ధి కంటే మీ అభివృద్ధి తెప్పి చూసుకుంటారు అంతేగా? చదువుకున్నోడుగా ఆ మాత్రం ఎటకారం ఉంటుంది. నీ ఎంత పుస్తకాలు చదవకపోయినా జనాన్ని బాగా చదివా, ఆ జ్ఞానంతో గ్రామాన్ని పరుగులు పెట్టేస్తా. అవినీతిలోనా? కరెక్ట్ గా చెప్పారు. కాదు కాదు, అభివృద్ధి పదం. అన్నయ్య బాగుందరా? అమ్మాయి కళ్ళు నిలబడకపోయినా ఈ పనులన్నీ చేస్తున్నట్టు నేను ఒప్పుకోవాలి. అమ్మాయి బుద్ధిదైనా కాఫీ బ్రహ్మాండంగా పెట్టింది. ఏందక్క చూస్తున్నారు? గుడ్డిదన్నారా? కళ్ళు కనపడిన వాళ్ళు గుడ్డిదేనే కానీ అవునండి, కళ్ళు కనపడిన వాళ్ళని గుడ్డి వాళ్ళు అంటారు, సంస్కారం లేని వాళ్ళని వ్యవహారం అంటారు. బావగారు ఎన్నాళ్ళని చూస్తున్నాను, నిన్ను చూసి ఒక విషయం తెలుసుకున్నాను. ఏమని? పిల్లనిచ్చేటప్పుడు అల్లుడు చదువుకున్నాడు ఇచ్చే చాలు, కానీ వాళ్ళ బాబు చదువుకున్నాడే ఉండకూడదు. నేను కూడా ఈనాటికి ఒక విషయం తెలుసుకున్నానండి. ఏమనో? కోడలు తెచ్చుకునేటప్పుడు కోడలు మంచిదైతే కుదరదు, వాళ్ళ నాన్న కూడా మంచివాడే ఉండాలని. అంటే ఇప్పుడు నేను మంచోడు కాదనా? అన్నయ్య ఆయన అందరికి మీ గురించి కాదన్నయ్య. ఇప్పుడు ఆ విషయం అర్థమైందిలే శైలమ్మా. నానా, ఎలా రావటం? బాగున్నారా? బాగున్నారు మావయ్య, మీ దగ్గర అందరూ బాగున్నారా? నీ దేవాలా మీ నాన్న దేవాలా అంతా బాగానే ఉన్నారు భయ్యా. మధ్యలో మా నాన్నతో ఏంటి? ఇంటికి పెద్ద దిక్కుగా అన్ని తానైనా అనిపిస్తున్నాడుగా, అందుకని బాగా అన్నాలే. సరే, కాఫీ తీసుకో. ఇప్పుడే తాగానమ్మా. ఎవరిచ్చారు? చేతులెంప వెక్కించింది. ఏంటంటే మీరు చేసిన పని? ఇలాంటి పనులను వద్దని చెప్పుకుంటే అర్థం కాదు మీకు? వాళ్ళు అర్థం చేసుకునే పడుతుంది కాదమ్మా. మావయ్య ఏంటా మాటలు? అమ్మ మా నాన్న గురించి ఏం తెలుసు మీకు? ఇప్పుడులాగా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటో అది? ఈ ఇంటిని బాగా నడిపిస్తున్నారని. ఇలాంటి పనులను వద్దని చెప్తే మీరు కూడా చేస్తున్నారంటే జనంలో నన్ను చురుకొని చేయలేను కదా. అయ్యో ఇందులో చులక చేసేది ఏముందమ్మా? మీ మావయ్య గారికి ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. ఆయన కాఫీ కలుపుతామని వెళ్ళారు. ఇలాగ మీ నాన్నగారు కొంచెం వినపడి ఇద్దరికి కాఫీ కలిపి తీసుకొచ్చారు. ఇందులో నలుగురు అనుకోవడానికి ఏముంది తల్లి? గుడ్డిదానికైనా కాఫీలు
లేకపోతే ఏందమ్మాయ వాళ్ళు పెట్టింది తిని ఓ మూల కూర్చొని హరే రామ హరే కృష్ణ భజన చేసుకోక నీకెందుకు వచ్చే పనులు ఇవి? మీకు ఇలాంటి తెలివితేటలు మాకు లేక చూసారా మా నాన్న మాట్లాడి మాట్లాడి మీ అమ్మ ఏ విధంగా అర్థం చేసుకుందా? అమ్మా వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉంది. మనం ఈ మధ్య అంత ప్రమాదం తప్పింది. ఇలాగే కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్తే ఈ బయటకు ఒక పొయ్యి మీద పడి అందుకుంది. నాన్నగారు చూడబడి సరిపోయింది. లేకపోతే ఏం సరిపోలేదు. తగలబడి సచ్చేది మా అమ్మాయి మీద పడి సర్వే కదా సుఖీనో భవంతు. కోటేశ్వర గారు కాస్త నోరు పెట్టుకుని మాట్లాడండి. ఇప్పుడు మా నాన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అయ్యో మీ నాన్నగారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. తప్పంటున్నారు. అది మందికి ఒడి పెట్టి వచ్చేయకమ్మా. ఒడికి కూర్చోలేదు నేను మాట్లాడతాను. ఇచ్చిదానా ఇవన్నీ నీకు ఎందుకే? వాడు చెప్పినట్టు ఒక ముద్దది ఆ మూల ఉంచకుండా కాదండి. వెళ్దాం పదా, నేను చెప్పేది- వెళ్దాం పదా. కోటేశ్వర గారు మీది కూడా ఇంచుమించు మా వయసే కదండి. మీరు కూడా మీ కోడలు కొడుకు పెట్టిన ముద్ద తిని అక్కడ కూడా ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది మీకు కూతురు కూడా ఉంది కాబట్టి. కానీ మాకు అవకాశం లేదండి. మాకు కొడుకు మాత్రమే ఉన్నాడు. అందుకే మీరు చెప్పినట్టు ఒక ముద్ద తిని ఆ మూల కూర్చోవాలి. అలాగే కూర్చుంటామండి. అలాగే కూర్చుంటాం. అలాగే వామ్మో వామ్మో ఇది మామూలు మనుషులు కాదే. అయ్యో డాడీ పోతున్నావు ఎట్లా నీతో మాట్లాడే పని ఉంది. ఏంటది? ఏం లేదు పోయిన నెలలో 30 లక్షలు ఇచ్చావు కదా, అందులో 15 లక్షల కాడికి 2 ఎకరాల పొలం కొని అమ్మాయి పేరు రిజిస్టర్ చేయించాను. కాగితాలు నా దగ్గర ఉన్నాయి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకో. అంతా తెలిసిన విషయమేగా మళ్ళీ నాతో ఎందుకు చెప్తున్నారు? భలే ఓడివే, ఏడైనా తేడా రావచ్చు, డబ్బు కాడ మాట కాడ తేడా రాకూడదు, అందుకని చెబుతున్నా. మీరు ఈ విషయంలో తేడా రానివ్వట్లేండి. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇంతేనా ఇంకా ఉందా? ఉందా అంటే ఉంది. మొన్న ఫోన్లో చెప్పిన విషయం అడుగు చెప్పలేదా? అది నువ్వు చెప్తే బాగున్నా, నువ్వు చెప్తేనే బాగుంది అంతే చెప్పాను. ఏంటది? ఏం లేదండి, మా నాన్న మా ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆయన నన్నేం చేయమంటారు? ప్రచారం చేయమంటారా? అది మాత్రం నా వల్ల కాదు. అంత శ్రమని ఎక్కలేదు. ఏం చేయాలి? సర్పంచ్గా పోటీ చేయండి, కనీసం 5 లక్షలు కావాలి. నువ్వు ఒక 10 లక్షలు ఇస్తే మిగతా 15 లక్షలు నేను చూసుకున్నామని. 10 లక్షల అంత డబ్బు నా దగ్గర లేదు. ఏందమ్మాయా మొన్న ఉన్నాయాకే? సౌమ్య ఏంటి కదా? అది మొన్న పొలం రిజిస్టర్ అయినప్పుడు 10 లక్షలు దొరుకుతాయని అడిగారు. నాన్న దొరుకుతాయని చెప్పారు. వేరే పొలం ఏదైనా బ్యాలెన్స్ చేస్తున్నాడని అనుకున్నా. కానీ దీనికోసం నాకేం తెలుసండి. చూడండి, దీంట్లో తాపకం అంటే ఏం లేదు. నా దగ్గర 10 లక్షలు ఉన్నమాట వాస్తవం. కానీ అవి మీ ఎలక్షన్కి ఇవ్వడానికి మాత్రం కుదరదు. నెక్స్ట్ మంత్ మా అమ్మ కంటి ఆపరేషన్ చేయించాలి. అది ఆ డబ్బు దాచుంటాడు. డబ్బు ఖర్చు తప్ప చూపు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. సౌమ్య ఏంటా మాటలు? ఆపరేషన్ చేస్తే తప్పనిసరిగా చూపు వస్తుందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ సెపరేట్ చేస్తే ఉన్న అసలు మొత్తం అమ్ముకోవాలి. అందుకని 10 లక్షలు నా చేతిలో పెట్టు, నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి నెరవేర్చకుండానే నీ డబ్బులు నీకు ఇస్తాను, అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు. ఎలక్షన్లో పెట్టిన డబ్బు, గోడ కొట్టిన సొమ్ము 2 ఒకటేనండి, తిరిగి రావు. అది అప్పుడు రాజకీయం. మరి ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టు, 100 రూపాయలు రాబట్టు, ఇది ఇప్పుడు రాజకీయం. అందుకని 10 లక్షలు నా చేతిలో పెట్టు, గెలుపు నీ చేతిలో పెడతా. తెరవకపోతే సమస్య లేదో. నీలా కలలు కన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తలకిందులయ్యారు. గెలుపోవటంలో మీ చేతిలో ఉండవండి. మా నాన్న అంత నమ్మకంగా చెప్తున్నారు కదా, ఇచ్చేయండి, నేను లోపు తిరిగి ఇస్తాను అంటున్నారు కదా. కుదరదు. మీ నాన్న ఎలక్షన్ కన్నా మా అమ్మ కంటి ఆపరేషన్ నాకు ముఖ్యం. గోవిందా గోవిందా అనుకున్నా, ఇట్లాంటిది ఏదో జరిగిద్దని ఎప్పుడో అనుకున్నా. ఇప్పుడు ఏమైందన్నా? ఇంకా ఏం లేదు, పిచ్చి మొహమా. 1,00,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాం, మొగుడు పెట్టబడి కూడా చేత కాదా? నేను చెప్పినల్లో వింటాను నాన్న. మరి ఇప్పుడు వెళ్ళలేదు కదా. అది వాళ్ళ అమ్మ ఆపరేషన్ కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ ముసలి ఆపరేషన్ చేయించుకొని ఏం చూడాలా? టీవీలో సీరియల్ సినిమాలేగా, అవి వింటానికి చెవులు బాగానే వచ్చినాయిగా, ఇంకా కళ్ళెందుకో. సర్వేజలో సుఖీలో భవంతు. ఇదంతా ఆలోచిస్తుంటే ఇదంతా చేస్తుంది మీ అత్త మామయ్య. చచ్చా, వాళ్ళు కాదు నాన్న. నీకు పెట్టారు ఆ భక్తు ముందు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాను నాన్న. ఆరు నిన్ను చూసుకునేదే పిచ్చి మొహమా.
నువ్వే వాళ్ళని చూస్తున్నావో. నిన్ను బాగా చూసుకోకపోతే నువ్వు పెట్టే ముద్ద కూడా వాళ్ళకి పెట్టమని అట్లా నటిస్తున్నారు. నిన్ను వాళ్ళ కొడుకుని గుర్తింపులో పెట్టుకొని ఆడిస్తున్నారు. 5 ఎకరాల పొలం, 5 బంగారం, 10 లక్షల క్యాష్ ఇచ్చి నీకు పెళ్లి చేసినందుకు నువ్వు ఇంట్లో మహారాణిలా తిరుగుతూ తాళాల గురించి ఎట్టా తిప్పుతావు అనుకుంటే మరి నువ్వు పప్పు గురించి తిప్పుతుంటివి. అత్తమామలు ఇలా చేస్తారంటావా? అదే రాజకీయం అంటే. రాజకీయం ఇప్పుడు రాజకీయాలు తెలివి తక్కువలు, నాకు పదవి కావాలి, నాకు పదవి కావాలి. అదే తెలివైనలో వెనకుండి అన్ని నడిపిస్తాడో. ఎందుకు? మంచి చెడు మొత్తం పిచ్చోడి మీద కొట్టకపోతాయిగా. అందుకని ఒకరు అత్తమామ గుప్పెట్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఎలా విలువ లేదంటే బెల్లాన్ డామినేషన్ లేని ఇల్లు, స్పీకర్లు అసెంబ్లీ లేదు, ఒక్కటే ఎండు. అంతేనంటావా నాన్న? అనుభవంతో చెబుతున్నాను. గుర్రాన్ని అదుపు చేయాలంటే కళ్ళె వేయాలా, మొగని నీకు పిట్ట పెట్టుకోవాలంటే నీ కొంగు చుట్టూ తిప్పుకోవాలా. సరే నాన్న, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడు నా దారిలో కొంచెం సర్వే జన సుఖీలో భవంతు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అల్లుడు ఉద్యోగం చేస్తున్నావు. ఈ ఇంటి నువ్వు ఓడకరాలా, ఓడెంత కష్టం తీసుకొని వచ్చావు. ఆ అబ్బాయికి ఇంట్లో ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కుందో ఆత్మస్థైర్యం నింపుకోవాలా. తర్వాత ఈ ప్రపంచంలో ఆడా మగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఈక్నెస్ ఉంటుంది, కానీ మగానికి ఒకటే ఈక్నెస్. ఏంటన్నది? ఆ మాత్రం తెలియదా? నువ్వెట్లా పుట్టవేదా పిచ్చి మోహంగా. నువ్వు పుస్తకాలు చదువుకుని ఉద్యోగం సంపాదించావు కానీ లోక జ్ఞానం బొత్తిగా లేదు. అందుకని నీ బతుకు ఈ ఇంట్లో పవర్ లేని మనిషిలా తయారైతే. సర్లే నాన్న, అదేంటో చెప్పండి. ఓ కూతురికి తండ్రి గారికి విషయమని చెప్పకూడదు, కానీ కూతురు బతుకు బాగుండాలనే ఉద్దేశంతో చెబుతున్నా. ఇప్పుడు నేను చెప్పే విషయం కృష్ణుడి చేతిలో చక్రం కన్నా గొప్పది, అర్జునుడి చేతిలో గౌండ్యం కన్నా పవర్ఫుల్ అయింది. ఏంటన్నది? నా రోజు పెట్టి అర్థం కాదా? నా జరుగుతుంటేనే ఇప్పుడు ఆడపిల్లలు చూడు ఇట్లా చెప్పలు ఎట్లా అడగపోతున్నారు. నా రోజు పెట్రోల్ పెట్టి చెయ్యి. అలా చేస్తే నాన్న వస్తారా? వస్తాడా? జల పదార్థంలో కూడా చైతన్యం తీసుకొచ్చి మహాయును ప్రయోగించు. ఆయుధం ప్రయోగిస్తే ఇంకా నా దాకా వచ్చేస్తారా? ఈ ఆయుధంకి దేవతలు, మునులు, రాజులు, రాక్షసులు నిలభీకులు పడిపోయారు. ఒకవేళ ఏమన్నా పడిపోలేదనుకో ఆ రసం మగాడే కాదు. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది నాన్న, కానీ నాకేదో భయంగా ఉంది. నీకేం భయలేదు, నీ వెనకనే ఉన్నాను. దేవుడైన రాముని అడవికి పంపడానికి కైక దశరథుడి కోరిక కోరింది ఎక్కడా? అక్కడే పడిపోయాడు, వరవిచ్చాడు, అడవికి పంపాడు. ఆడవాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చే ఏకైక ప్రదేశం ఎక్కడా? అక్కడే. ఈ రోజు ముహూర్తం బాగుంది, మొదలెట్టు. ఆగమ్మాయి, ఏ పని చేయాలన్నా మంచి ఎదుర్కొంటుంది. నా ఇల్లు బాగుంటుంది. నీ ఎదురుతే నీకన్నీ సుమారే జరుగుతాయి. నా రోజు నాకు నీ మొగుడు సెల్ ఫోన్ చుట్టూ జనం తిరిగినట్టు నీ చుట్టూ తిరుగుతాడు. ఇలా తగలబడకుండా ఉంటుందా? సర్వే జనా సుఖినో భవంతు. చీర సింగారం చూపెట్టుకుంటే డాక్టర్ వెళ్ళిపోతాడు. అయినా నువ్వు వెళ్తుంది పాట పోటీలకు కాదు, హాస్పిటల్కి తొందరగా రా. దీనికోసమా ఇంకా చీర సింగారించుకుంటావు అనుకున్నాను. నువ్వు ఏ చీర కట్టుకున్నా సావిత్రి అది కాదు, మహానటి సావిత్రి. ఒక నిమిషం భాస్కర్,
అవుతున్నాలేండి. ఏది మర్చిపోయినా అది మాత్రం మర్చిపోరుగా. ఎలా మర్చిపోగలవమ్మా? దాని కంటికి పిలిచొచ్చిందని ఆశ. ఇప్పటికే ఆ టెస్టు ఈ టెస్ట్ అని లక్షలు ఖర్చు పెట్టారు. నేను వచ్చేసరికి మీకే ఖర్చు అవుతుంది 4,000. ఇల్లంటే బొల్ల చేస్తున్నారు. తప్పదు కదమ్మా, ఇదేం వృధా ఖర్చు కాదు కదా. నా దృష్టి ఇదంతా వృధా ఖర్చే. ఏంటమ్మా ఇదంతా వృధా ఖర్చా? వీరు మన చీరలున్నా వారానికి ఒక చీర చెప్పిన నెలకి 4 చీరలు కొనుక్కుంటున్నాం. అది వృధా ఖర్చు కాదా? వడ్డీ నిండా నగలున్నా టీవీలో కొత్త డిజైన్ చూపించారే ఆ డిజైన్ చేయడం కోసం షోరూమ్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కుంటున్నాం. అది వృధా ఖర్చు కదా? ఇది మా డబ్బు కాదు, నా డబ్బు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. అందుకని మీరెవరు? అమ్మ సౌందర్య సౌందర్య నిజం, అదంతా నీ డబ్బే. నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు ఖర్చు పెట్టుకుంటుంది. ఏదో మీ మామయ్య గారు ఆఫీసులో మాట్లాడేశారు. ఏమండి ఎక్కడ మీకు విషయం గుర్తుందా? మన పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారు కింద పడి కాలు విరిగిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆ రోజు మన దగ్గర డబ్బు లేదు. అప్పుడు మీరేం చేశారు? నా మెళ్ళ ఉన్న గొలుసు అమ్మేసి మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించారు. అలా అత్తగారి ఆరోగ్యం కోసం బంగారు డబ్బు ఏదో ఒకటి ఇచ్చేయడానికి పిచ్చి వసంతగా అనుకున్నారా? చదువుకుని ఉద్యోగం చేస్తున్నది గ్రేట్ సౌమ్య. ఈ మాటలు అర్థం చేసుకోవాలని తప్పించడం కానీ నేను. అయ్యో నువ్వు పిచ్చిదానికి అవుతావమ్మా? మేం పిచ్చివాళ్ళం కాదమ్మా. మేమే కాదు, అవసర దశలో కొడుకింట్లో పడి తింటున్న ప్రతి తల్లి తండ్రి పిచ్చివాళ్లే. నేనేమైనా అలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత గోల చేస్తున్నారు? ఇది గోడ కాదమ్మా, వానపాము ఆక్రందన. ఏం జరిగింది? ఏం లేదండి, మనం బయటకు వెళ్తున్నాం కదా, వచ్చేసరికి లేట్ అవుతుందని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జాగ్రత్త ఉంటాడు అనుకోండి, ఎవరో చిన్నపిల్లలా? చిన్నపిల్లలు కాదండి, అసలే పాప మీ అమ్మగారి తల్లి కనపడగా మొత్తం మీ నాన్నగారు చూసుకోవాలి. అందుకని కాస్త జాగ్రత్త చెప్తున్నానండి, అంతే. వాళ్ళకి ఇదే కొత్త కాదులే. ఏంటి నాన్న పిలిచాడు? అది ఏం లేదా, మీ నాన్నగారికి షుగర్ బిళ్ళలు బీపీ బిళ్ళలు అయిపోయారు. మీరు బయటకు వెళ్తున్నారు కదా, తెచ్చి పెడతారేమో అనిపించారు. ఆ బిళ్ళలు కూడా అయిపోలేదు. అర్థమైన కలర్ 2 షీట్లు అలాగే పడుతుంది. మీ నాన్నగారు చూసుకోలేదు అంతే కదండి. అదే 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 అంతేనా? సౌమ్య, వెళ్దామా? వెళ్దామండి. పాప స్కూల్లో తెచ్చేసి చేయించుకోవడానికి షోరూమ్ వెళ్దాం. అటు నుంచి వచ్చి సుధావర్ ఫంక్షన్కి వెళ్దాం. ఓకే. బాయ్. బాయ్. రెడీనా? ఓకే, వెళ్దాం. అవును, మా అమ్మ వాళ్ళ భోజనం సంగతి ఎలా? మనం గంట గంటల్లో వచ్చేస్తాం కదండి. రాగానే 15 నిమిషాలు రెడీ చేస్తాం. వెళ్ళొస్తాం నాన్న. బాయ్ తాతయ్య. బాయ్ నాన్నమ్మ. బాయ్ నాన్న. బాయ్. ఆస్తి కదా ఎందుకు చెప్పావు? అలా చెప్పగా ఇంకెలా చెప్పమంటారు? జరిగిందంతా చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టమంటారా? కోలంతో గొడవ పెట్టుకునే దమ్ము నీ కొడుకు లేదు లేదు. ఉన్నా లేకపోయినా అలా ఇద్దరి మధ్య గొడవ తగ్గడం మంచిది కాదు. నువ్వు ఎంత మంచిదండి. ఊరు చూసాను ముందు పుట్టి తర్వాత నువ్వు సరే వెళ్దాం పద. ఎక్కడికి? హాస్పిటల్కి. జీతం సరిగా లేదురా మగడా అంటే బోనస్ గురించి అడిగంటే మీలాంటి కోడలు అంత క్లారిటీగా చెప్పాలి కూడా మీకు అర్థం కాదా? ఆ క్లారిటీగా చెప్పినా ఒకవేళ మనం చూపించకపోయినా చూపించే పరిస్థితి నాకు ఉంది. బాధ్యత మీకుందా? మోసేంత బరువు మా దగ్గర లేదు. నా బ్యాంక్ ఖాతాలో 5,000 రూపాయలు ఉంది. ఇంట్లో డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. తప్పకుండా వాళ్ళకి చెప్పకుండా వెళ్తే ఎవరు అంటారు? ఏ హాస్పిటల్ చూపించినప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చింది వాళ్ళకి. అలా కాదే, ఒకసారి వాడికి ఫోన్ చేయండి. వారికి భార్య పక్కన ఉంటే ఫోన్ వినపడదు నేను ఫోన్ చేయను. ఒక్కసారి ఫోన్ నేను చేయండి. చెయ్యను. ఆఖరిసారి అడుగుతున్నా, నువ్వు హాస్పిటల్కి వస్తావా రావా? మీరు మరీ అంత గట్టిగా అడిగితే నేను మాత్రం ఏమంటాను? పదండి రండి. ఆగిపోయారే పదండి. ఏమి లేదు, డాక్టర్ వచ్చేది 10 రోజులకు ఒకసారి. ఇక్కడ జనం ఎక్కువగా ఉంటారు. నువ్వు చూసేటప్పుడు ఏ టైం అవుతాయేమో, ఏదైనా తినేస్తే బాగుంటుందేమోనని. గోడ చెప్పిందిగా గంట తర్వాత వచ్చి వంట చేస్తాను అని. నాకు ఆ వంటగదిలోకి వెళ్ళకపోయినా ఆర్డర్ ఉండనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, వెళుతూ దారిలో ఏమైనా టిఫిన్ చేసుకోండి. సరే అలాగే వెళ్దాం పద. సర్వే జన సుఖినో భవంతు. యానికి బావ గారు బయలుదేరారు. మార్చుకొని తీర్చుకొని బయలుదేరిన రోజు అమావాస్య అయిందంట. మంచి శకునంలో బయలుదేరాను. నా శకునానికి బావా
మా ఊళ్ళో డబ్బులు ఇచ్చారని నన్ను ఎందుకు రమ్మంటారు? ఎవరు దొంగతనానికి పోయేవాడా? పెళ్లిళ్ళు చేస్తున్నావు. ఆ పెళ్లిని 3 రోజులు చేయలేదా? మరి అంత దారుణం కాదులే బావా. 4-5 నెలలు నిలబడుతున్నాయి. సర్వే అయ్యారా? సుఖీనో బాబా. ఈ శరీరానికి ఉన్న పవర్ అది. నా సంగతే కానీ ఈ ఆడికి బయలుదేరారు. ఏం లేదన్నయ్య, కళ్ళ డాక్టర్ వచ్చారట, కళ్ళు చూపించుకున్నామని బయలుదేరి. అవును, ఎప్పుడు మీ అబ్బాయి కూడా ఉండి తీసుకెళ్తారు కదా, మరి ఇప్పుడు అబ్బాయి లేకుండా బయలుదేరేది? ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, అందుకని మీరు బయలుదేరారు. మరి అబ్బాయి ఫోన్ అనేది చెప్పారా? అది అది చెయ్యరు. మీరు ఎందుకు చేస్తారు? మీరు అడగగానే ఆఫీసు సెలవు పెట్టి ఆసుపత్రులు తీసుకుపోయి డాక్టర్ చూపించి మందులు ఇప్పించే మనిషికి కనీసం ఫోన్ చేయకుండా బయలుదేరారంటే మీ అంతటా మీరు మిమ్మల్ని ఏమనుకోవాలా? అలా కాదన్నయ్య, వాళ్ళకి ఆ ఫంక్షన్ చాలా ముఖ్యం, అందుకని వాళ్ళు వెళ్ళారు. మీ దాన్ని మీరు బయలుదేరారు. నాకు తెలవక పనిచేయమ్మా, మీరుండేదా నా కూతురి కాదు, మా కొడుకింట్లో. నా కూతురిని కొడుకు పెడదాము, మీ ఇంటి కోడలను సంగతి మర్చిపోయినట్టున్నారు. సర్వేకరో సుఖీనో భవంతు. నా కూతురిలో కానీ పౌరుషం పడుచుకొచ్చిందా? సరే, నీ కొడుకిలోనే ఉంటున్నారు, నీ కొడుకితో తింటున్నారు, నీ కొడుకు చేత మందులు కొనిపించుకుంటున్నారు. మరి నీ కొడుకు లేకుండా బయటికి పోతున్నారు. చెల్లెమ్మేవో పుట్టింది, కళ్ళు కనపడవు. మరి నీకు షుగరు బీపీ అన్నీ ఉన్నాయి. నువ్వు అంతంత మాత్రమే. మీ ఇద్దరు రోడ్డు మీదకి వెళ్తే పొరపాటులో ఏ ఆటోలో లారీ గుర్తిందనుకో. ఎందుకు బాబా అరుస్తావు? పొరపాటులో ఏమన్నా జరిగితే కళ్ళు లేని గుడ్డిది ముసలోడిని తోడు లేకుండా బయటికి పంపించాలని చెప్పి ఈ నెల లోపల గడ్డెట్రా. అవ్వా, నేను వెళ్ళి డాక్టర్ కళ్ళు చూపించుకోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదన్నయ్య. అంటే ముందు చూపు బాగా ఉన్నవాడు కదా, అందుకే ఇవన్నీ గ్రహించగలిగాను. గ్రహించదే అలాగో. కోటేశ్వర గారు, ఒక మాట చెప్పమంటారా? అకస్మాత్తుగా మీకు గుండెపోటు వచ్చి చచ్చిపోతే, పొరపాటు చచ్చిపోతే సరే కదా శిఖరు బాగుంటుంది. మన చేతుల్లో ఎప్పుడు తరగతి రాసి పెట్టుకోండి, ఆయన రాసి పెట్టుకుంటాడు కాబట్టి అర్థమై. కానీ నేను ఊరుకోనుగా, తిరిగే కాలం మాట్లాడేవారు ఊరుకుంటాయా? ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేసి చూస్తారు. అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరిగిందని మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నాది రాధాంతమో నీది రాధాంతమో ఇప్పుడే తెలుస్తాను. హలో, ఆ అమ్మాయి నేనా ఇప్పుడే వచ్చి తెచ్చానే. ఏంటా ఏం చెప్పడం ఎందుకో? మీరు వచ్చిన తర్వాత మీ అంతా బావ చేసి నిర్వాహక మీరు చూస్తేనే బాగుంటుంది. సరే, తొందర రండి. పక్కనే ఉన్నారంట, వస్తారా? అలాగే ఎక్కడ జనం వచ్చి కూతురింట్లో పెత్తనం చేస్తుంటారు. నువ్వెవరినంటావు నాకు అర్థమైంది. నా కూతురు కానీ ఈ సగం తెలుస్తా. అలాగే చేర్చండి. వచ్చారు ఇప్పుడు నేను డాక్టర్ చూపించుకోకపోతే ఏమవుతుంది? వచ్చే చూపు వల్ల వెనక్కి వెళ్ళిపోతుందా? రమ్మని చెప్పింది. రమ్మన్నారు, కానీ వాళ్ళు కుదిరినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మనం కోటి మొదలు నిలబడి. అలాగే వయసు అయిపోయిన తర్వాత మనం ఎన్ని కోరుకున్నా అవన్నీ తీరం. అలా అని చెప్పి మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే మొరుగుతున్నాయి కదా అని కుక్కల మీద అన్నింటి మీద రాళ్ళేసుకుంటూ వెళ్తే మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. వాటి మానని వాటిని వదిలేయాలంటే. వెళ్ళిన పని ఒక్కటి కూడా పూర్తవలేదు. చేయకపోయినామా షోరూమ్కి వెళ్ళామా, షోరూమ్ అట్టాడు. చేయలేనప్పుడు ఫంక్షన్కి ఏమి వెళ్తాం, అందుకే ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాం. అవును, ఇందాకేదో ఫోన్లో చెప్తున్నావు, ఏమైందండి? ఏం చేశారండి మీరు? ఏం చెప్పడం ఎందుకు? కళ్ళెదురు ఉన్నారుగా, ఆదనే అడుగు. ఏమైందండి? ఏమైందండి? మాట్లాడండి. దొంగక మొక్కడానికి వాళ్ళు ఏం చెబుతారమ్మా? నేను చెబుతాను. మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వచ్చాక మీరు అక్కడ బయలుదేరారు. అంతలో నేను ఎదురొచ్చి మీ అబ్బాయి గారు ఎక్కడున్నా వెళ్తున్నారు, కనీసం మీ అబ్బాయి ఫోన్ అన్నా చేశారా అని చెప్పారు. అంతే. కోటేశ్వర గారు, కాస్త నిదానం మాట్లాడండి. కల్పించుకొని కదా దానికి నేనే పట్టుకుని పెద్దలు కాదండి, నిజంగా చెబుతున్నాను. మీ ఇద్దరు బయటికి పోతే పొరపాటు యాక్సిడెంట్ జరిగితే ఎవరు బాధ్యులు అన్నా అంతే. నీకు గుండెపోటు వచ్చి చచ్చిపోతే నీకు దిక్కేవాడు అన్నాడమ్మా మీ బావ. అంటానా
ఈయన ఏదైనా మాట్లాడతారు. అమ్మా కొడు గుర్తొచ్చింది. ఈ ఇల్లు నీది కాదంట, ఇలా కొడుకులంట. చెప్పింది చాలు కాపుతారా? ఈ అమ్మాయితో మాట్లాడే విషయాలు చెప్తుంటే మా మీద కాపాడుతున్నారేంటి? సౌమ్య వాగుతా. ఏంటి నాన్న ఇదంతా? నాటకం చూస్తున్నావుగా, మీ మావ రచించి దర్శకత్వం వచ్చిన నాటకం చూడు. మీకులా నటించడం మాకు చేత కాదండి. సౌమ్య నోరు మూసుకోమన్నానా? హాస్పిటల్ వెళ్ళదలుచుకుంటే నేను నాకు చెప్తే సౌమ్యాన్ని ఫంక్షన్ పంపించి నేను మీతో పాటు హాస్పిటల్ వచ్చేవాడు. నేను అలా కాదురా, ఆ ఫంక్షన్కి వెళ్ళాలని సెలవు కూడా పెట్టుకుంటా ఉంటాను. అచ్చడికి వెళ్తున్నాను, ఎందుకు ఆపదని చెప్పి హాస్పిటల్ గురించి మాట్లాడింది అంతే. అయినా ఎవరో తోడు లేకుండా మీరు ఎలా వెళ్తారు? డాక్టర్ గారి వాళ్ళు కాక 10 రోజుల తర్వాత వస్తాడు. అప్పుడు నేను చూపించేవాడు కదా. ఆ మాటనే అంటేనే నీకు గుండె పొడు చచ్చిపోవాలని మీరు అన్నారు. ఇంకా కుక్కని నక్కని ఎదవని శానా అన్నాడు. నాన్న మీకు వయసు పెరిగే కొద్దీ కోపం ఎక్కువైంది. ఎవరినేమనేది అర్థం కావట్లా. అవునురా, నాకు వయసు పెరిగే కొద్దీ కోపం ఎక్కువైంది. మరి నీకు డబ్బు పెరిగే కొద్దీ అనుబంధం తగ్గింది. ఇంకా ఎవరిని ఎలా మాట్లాడాలో నేను నీ దగ్గర నేర్చుకోవాలా? రే, దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలని విషయం నీకు తెలియదు. పోయిన నెలలో తీసుకెళ్ళి నువ్వేలాగా ఏ మర్చిపోయావా? అవును, మర్చిపోతావు. ఎందుకంటే ఇప్పుడు నీకు ప్రేమ బంధం కంటే తాజి బంధం ఎక్కువైంది. దీనికి చూపొస్తే తన పని తాను చేసుకుంటుంది, అనవసరమైన మాటలు పడే దౌర్భాగ్యంతో తప్పిద్దని చెప్పి నేను అనుకుంటుంటే ఎవడో దారిని పడే కోరికి కట్టని మాట విని మమ్మల్ని నిలుస్తావను. చూసారా మా నాన్న ఫోన్ తీసుకొని కొట్టగాడంట. అనవసరం మాట్లాడే పడే కన్నా మా పట్లేదండి. అమ్మ సౌమ్య, మీ మామగారు నాకంటే చుట్టూ త్వరగా తేవాలని నా పుస్తకాలు మాట్లాడాను. నువ్వు ఆ మాటలు పట్టించుకోవచ్చు, ఏం పట్టించుకో. జరిగేదేదో మంచిదే జరుగుతుంది, జరుగుతున్నది మంచిదే జరుగుతుంది, జరగబోయేది మంచిదే జరుగుతుంది అని ఏనాడో శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు. అలాగే మన మనసు కష్టపడడానికి ఎవరైనా కారణం కావచ్చు, కానీ వాళ్ళని మనం కష్టపడకూడదు. మరి చెప్పాడు డాక్టర్ 10 రోజుల తర్వాత వస్తాడు అని. అప్పుడు నేను పెట్టుకుంటే అలాగే బాగా కర్రులాసి వాత పెట్టి ఎన్న కోసరాయటువంటి ఇది సర్వే జన సుఖీనో భవంతు. ऐसा ఏంట్రా ఇప్పుడు ఓడిగొట్టినా జైలు పక్షులంతా అరువులోనే ఉంటారా మేము? మీ అమ్మ నాన్న చెప్పారు. వాడు కొన్నాడు కదంటా తిరుగుతుంటానే. నేను ముసలాగా బయట ఉంటానే. అవును, ఏంటి పిలిచావు? ఏం లేదు తాతయ్య. ఈరోజు సెలవు కదా, రూమ్ లో కూర్చొని బోర్ పడుతుంది. నాన్న జీడిపప్పు ఉప్మా బాగా చేశాను కదా, చేపించుకొని తిని మీతో కబుర్లు చెప్తామని. అయితే మీ నాయన విను. నాన్నమ్మ, నాన్నమ్మ, ఏంటన్నా ఏం లేదు, జీడిపప్పు ఉప్మా బాగా చేస్తావు కదా, చేపించుకొని తిందామని. నీతో ఆలోచిస్తున్నావు. లేదురా, ఇంటిలో పెట్టదని మీ అమ్మ నాన్న ఆట వేశారు. వాళ్ళకి నేను చెప్తాలే కానీ వెళ్ళినా. సరే, నీకోసం అలాగే చేస్తాను. ఇదిగో మన పెళ్ళైనప్పుడు చేసే ఉప్పు అర్థంగా చేశారు. ఇవన్నీ నీకు బాగా గుర్తుంటాయి. ఎలా చేసింది తాతయ్య? అది ఇప్పుడు అవన్నీ అవసరమా? అది కాదే, వాడికి లేదా పరికరాలతో రెడీగా ఉంటాడుగా. సరిగ్గా రాలేదు తాతయ్య.
లేదురా, మా పెళ్ళైన కొత్తలో ఉప్మా చేసుకొచ్చింది. ఆ ఉప్మా తిందామంటే చేతికి రాదు, స్పూన్ దాంట్లో దిగబడదు. చివరికి ఆ ఉప్మా తగలబట్టడానికి పెద్ద శ్రద్ధ కావాల్సి వచ్చింది. అంత లేదా ఆ, మా నాన్న జీడిపప్పు సూపర్గా చేసింది. నువ్వు చెయ్యి నాన్న. అవునా, తర్వాత వంట ప్రోగ్రాం టీవీలో చూపించారుగా, అది చూసి నేర్చుకోవడం రేపు. ఈ ఆడపిల్లలకు ఈ జన్మని తగ్గొద్దు. జాగ్రత్త చేసుకోనరా. తాతయ్య, నువ్వు నాన్న నన్ను ఎక్కువ ఆటపట్టిస్తూ ఉంటావు. మీ నాయన నాటపట్టించకపోతే పక్కింటి నాయన నాటపట్టించి ఊరుకుంటున్నారా? మీ ఇద్దరు ఎంత ఆటపట్టిస్తున్నా చివరికి మీ ఇద్దరు ఒకే మాట. అవునురా, మా ఇద్దరిది ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే పాట. నన్ను నమ్ముకొని ఇంటికి వచ్చింది కదా, నన్ను కళ్ళల్లో నీళ్లు రాకూడదని ఎప్పుడు నవ్విస్తూ ఆట పట్టిస్తుంటాను నేను. మరి మా అమ్మ నాన్న ఎందుకు తాతయ్య ఎప్పుడు అలా ఉన్నావు? ఎప్పుడు చూసినా అది కొనాలి ఇది కొనాలని లెగెత్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బు ప్రపంచం రా, మాది అనుబంధాల ప్రపంచం. నాకు ఆ ప్రపంచం వద్దు తాతయ్య, ఈ ప్రపంచమే కావాలి. ఉదయ్, నాన్న ఉదయ్. మీ ఇద్దరు బాగున్నారండి? ఏంటిరా? మీ ఇద్దరు పొద్దున్న టిఫిన్ చేశారా? అది చెయ్యలేదురా. ఎందుకు? మమ్మ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మా అమ్మని అడిగా. ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరు గుడికి వెళ్ళారు. తాతయ్య అసలు వాళ్ళిద్దరు గుడికి ఎందుకు వెళ్ళారు? ఏం లేదురా, శివరాత్రి పండగ కదా, ఆ శివాలయంలో ఉన్న శివపాదం దర్శించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాడు. నువ్వు కూడా వార్త పడకపోయావా? నీకు కూడా పుణ్యం వచ్చేది. కనిపించరా శివపార్వతుల కంటే కనిపించే ఈ శివపార్వతులకు దండం కట్టే పుణ్యం వస్తుంది తాతయ్య. ఏమైంది? ఏమైందని మాట్లాడేంటి? అక్వేరియం పగిలిపోయింది. ఏంటి? అక్వేరియం పగిలిపోయిందా? ఎలా పగిలిపోయింది? అది గ్యాస్ ప్లేట్ లోపల పడి ఉంది. చూడు వచ్చి దాని మీద పడి పగిలిపోయింది. ఆ!
ఇంకేం చెప్పకండి. నాకంతా అర్థమైంది. నేను ఉదయం మీకు టిఫిన్ పెట్టలేదు కదా, అందుకని నేను వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసుకొని తిని ఏమి తెలియనట్టు ప్లేట్ కడిగి పెట్టాలనుకున్నాను. ఆ హడావిడిలో అక్కడ పగలు కొట్టేశారు. ఇంకేం మాట్లాడకండి. అరే ఇవాళ శివరాత్రి, పాపం పెద్దవాళ్ళు కదా, ఉపవాసం ఉంటే మీకు పుణ్యం వస్తుంది కదా అంటే గురించి ఆలోచిస్తే దీని మాట లెక్క చేసేది ఏంటని చెప్పి నా మాట లెక్క చేయకుండా నేను వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తున్నారా? ఎలా ఉంటావమ్మా? ఉపవాసం ఎలా ఉంటాం? నీ మామూలు గారికి షుగర్ బీపీ రెండు అప్పటికి ఎలా నువ్వు ముక్క పట్టుకుని ఉన్నావు తండ్రి. కానీ ఇదిగో పిల్లడే కూర్చి ఉప్మా చేసి పెట్టమంటే చేయడానికి వెళ్ళానమ్మా, అంతే. ఎందుకంటే పిల్లల మీద అబద్ధాలు ఆడతారు. ఈ తిండి పిచ్చితో ఫోరన్ నుండి తెప్పించిన అప్పనని పగలు కొట్టేశారు. ఎవరు భరిస్తారు ఈ నష్టాన్ని? ఆ? అరే తిని ఒక మూల కూర్చోనని 100 సార్లు చెప్పిన అని అర్థం కదా మీకు? నిదానమేనా? అన్నీ కావాలి. మనుషులు కాదు కదమ్మా, అందుకే మాకు అర్థం కావట్లేదు. అవును, మంచి మనిషితో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. తాతయ్య మనం ఎందుకు ఎదుగుతావు? నేను ఉప్మా చేయమంటే వాళ్ళు చేశారు. ఏంట్రా నాకెంత సమాధానం చెప్తున్నా? నువ్వు వాళ్ళకి ఏదో చెప్పట్లేదే ఏంటి? మాట్లాడి మా మీద ఎక్కువ అసలు ఎలా కొడతావు? అతను తల్లిలా చూసుకునేది కోడలు అంటారు. తల్లిలా కాదు కదా, కనీసం గుమ్మ ముందు కుక్కలాగా కూడా చూడలేదు కదమ్మా. తప్పంతా చూడమ్మా, 2 లక్షలు ఖర్చు పెడితే మళ్ళా కొత్త పేరెంట్ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అన్న మాటలకి పగిలిన మా గుండెల్ని ఎన్ని కోట్ల రూపాయలు తట్టుకోగలవు చెప్పగలవా? చెప్పలేవు. పెడతాం పదండి. సర్వే జనా సుఖినో భవంతు. నాన్న ఇదేనా రావటా? అవునమ్మా, సర్వే అల్లుడేమి మెకానిక్ దగ్గర ఇచ్చాడు. అది ఉదయం కలిసి ఇద్దరు గుడికి వెళ్ళాను నాన్న. వచ్చేదారిలో కార్ ప్రాబ్లం ఇచ్చింది. నేను చూసుకొని వస్తలే నువ్వు వెళ్ళిపో అన్నాను. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చెత్త చేసి పెట్టాను. ఎవరు ఇంకెవరు? ముసలి తిని ముసలాడు. ఏం చేసేది? ఫారెన్ నుండి తెప్పించిన అక్కలని పగలు కొట్టేశారు నాన్న. ఏది మన సీడిగాడు భార్య నుంచి తీసుకుంటా శాపం కొట్టా. అందులో కరెంటు బల్బు ₹1,00,000 దాకా అవుతుంది చెప్పేవాడు. దాందే ఉంది, అవకాశం ఉంటే ఇల్లంతా గొడవ చేస్తారు. నువ్వు కాబట్టి ఆ నిర్ణయాలు బరాయిస్తున్నావు. అదే గుహైతే ఎప్పుడో తరివేసేవాళ్ళు. చూడబాయా, మనం పొయ్యే దోవలో గుణకప్పుకే పక్కకి తీసుకోవట్లా. అట్లాగే ఎత్తున బరువు పెట్టుకుని ఎన్ని రోజులు మోస్తావు? అది బరువు తీసుకుంటే హాయిగా ఉంటుంది. సర్వే జన సుఖీనో భవంతు. అందుకని ఒప్పుకున్నానా? అమ్మ నాన్నతో ఓతే కలిపేతాయి. నీ ఆయన ఇంకా నీ దారికి రాలేదా? వచ్చినట్టే. కరోనాని తగ్గించడానికి లాక్డౌన్ ని దశల వారీగా తెలుసుకుంటూ పోరా. అట్లాగే మీ ఆయన కూడా నీ దారికి రాకపోతే ఆ ఆయుధాన్ని వాడు తెలుసుకుంటూ పోవడమే. సర్వే జన సుఖీనో భవంతు. అవసరం ఇది పడతలేదన్న. నీ ఇల్లు, నీ కొడుకు, నీ మొగుడు ఇదే ఆలోచించాలా? వారి గురించి ఆలోచిస్తే ఈ తరం తెల్లారిపోయిందే. అవకాశం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ మొగుడు నీ మాట వింటున్నాడు కాబట్టి ఇదే సరైన టైం. సర్వే జన సుఖీనో భవంతు. మామగారు అమ్మాయి గారు సూక్తులు బోధిస్తున్నట్టున్నారు. ఏ సూక్తులు లేరు, అందరూ బాగుండాలనే సిద్ధాంతం నమ్మినండి. అవునవును, గొప్ప సిద్ధాంతం. మీకు అవకాశం రాలేదు కానీ లేకపోతే రాజకీయాల్లో అక్కడ ఉండాల్సిన వాళ్ళు. అంతా నీ అభిమానం. అందుకేగా సర్పంచ్గా పోటీ చేసి అంచెలంచెలుగా ఎదుగుదామన్నదే నా ప్రయత్నం. కానీ ఇది వీకే. ఇది వీకైనా ఇది బాగుందలేండి. ఎలక్షన్ టైం వచ్చింది కదండి. నాన్నగారు డబ్బు కోసం వచ్చారు. మీ పని అంతా ఇవ్వలేదా? నన్ను ఇమ్మన్నారు, కానీ నాన్నగారికి మీ చేతుల మీదుగా తీసుకోవాలని ఆశగా ఉందంట. అందుకే నేను ఇవ్వలేదు. ఇంట్లో కూడా సెంటిమెంటే. అబ్బాయి, ఏ
చెప్పరా ఈ మంత్రం దెబ్బకి పెద్ద పెద్ద మహామోహులే పిల్లవీటుడు పడిపోయారు. చెప్తా ఇప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినంత ఆనందంగా ఉంది. ఇదే అదును మనం అనుకున్న పని జరిగిపోవాలి. సర్వే జన సుఖీనో భవంతు. ఇదిగోండి మామయ్య గారు. ఇలాంటి అల్లుంటే సర్పంచ్ అయింది ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. నంబర్ మెజారిటీతో కలవాలి. అంతా ఈ డబ్బు మహిమ. అల్లు చెప్పడం మర్చిపోయాను. మా ఊరు పక్కగా హైవే పడుతుంది. పక్కనే ఓ ముక్కు ఉంది. నీకు చెప్పి బయాలు ఊరుకుని పోయా. ఇప్పుడు అయ్యేందుకులేండి, తర్వాత చూద్దాం. తొందర పడుతుంది దారిపోతుంది మంచి కుక్క. మంచి ముక్క అంటున్నారు. ఫ్యూచర్లో రేట్ పెరిగిద్దండి. తీసుకోండి. సరే, నేను మనీ అరేంజ్ చేస్తాను, మాట్లాడండి. ఈ రోజు నేను వచ్చిన యాభై సెన్సులు వెళ్ళిందో కానీ వచ్చిన పని మొత్తం సక్రమంగా జరిగిపోతుంది. సర్వే జన సుఖీనో భవంతు. సౌమ్య, అమ్మా నాన్న కనిపించలేదు, ఫోన్ చేశారా? ఇంకా లేదు. ఎందుకని? ఇంకా వంట అవ్వలేదు. అదేంటి, నాకంటే ముందే వచ్చి ఒక గుడి దగ్గర నుంచి ఏం చేస్తున్నా? మీ అమ్మ నాన్న తలసానం చేస్తే తల ఆరబెట్టుకుంటుందయ్యా. అవసరం ఏంటి? ఏం జరిగింది? అమ్మాయి అల్లుడు అడుగుతాడు చెప్పు. ఏం లేదండి, ఉదయం గుడికి వెళ్ళాం కదా ఇద్దరం కలిసి. మీ అమ్మ నాన్న హాల్లో కూర్చొని వచ్చిన వాళ్ళు కూతురు నాకు కూర్చుంటారా? లేదు. పాలు నీటి తెప్పించినాక పాలు పట్టేసి ఆ పాలు నుండి తీసుకొచ్చినాక నేను పాలు కొట్టాను. అట్లంటే నన్ను నాన్న మాట్లాడినట్టు తెలుసా? అమ్మాయి అల్లుడు చెప్తావుగా ఆ అబ్బాయి చూసుకుంటాడే. రెసిపీగా బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. రోజు మొన్న పాతలు సింక్ పగలగొట్టి అదేంటి అన్నాడు. ఆ కొడుకు ఇల్లు నా ఇష్టం అని చెప్పి మాట్లాడాను. ఆ మాత్రం అడిగి నాకు ఏదో అంటే అక్కడే పిచ్చు బాబా. ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకునే హక్కు అయినా నీకుంది. ఈ ఇంటికి నువ్వు ఎవరు అని. సర్వే జన సుఖీనో భవంతు. అవునులేండి, ఎంతైనా పనేదాన్ని కదా. నన్ను నానేసి మాట అంటేనే ఉంటారు. ₹1,00,000 జాబ్ చేస్తున్నా, ఫ్యాన్కి అన్ని సమకూర్చి వెళ్ళినా ఇంట్లో కనీసం కూడా విలువలేదు నాకు. సౌమ్య, నేను మాట్లాడతాను కదా. మాట్లాడారు కాదు, ఈరోజు నేనే ఉండాలి లేదా ఇంట్లో ముసలాలను ఉండాలి. ఇంత చిన్న విషయాన్ని నాకు పెద్ద నిర్ణయం ఎందుకు? ఇది చిన్న విషయమా? చిన్న విషయమా? అవునులేండి, ఎంతైనా మీ అమ్మడాలి కదా. వెంటేసినప్పుడు ఎందుకుంటారు? సౌమ్య, నేను మాట్లాడతాను అన్నాను కదా. అమ్మా, నాన్న, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాన్న. నానా తిన్నావా? అది ఏం లేదురా, ఈరోజు పండే కదా, ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చారు అనుకుంటున్నాం. ఇప్పుడు భోజనాల సంగతి ఎందుకులే మామగారు. చదువుకుని తిన్నమ్మా మొగుడాకి అరగదు అని నీకేమన్నయ్యా? నువ్వు కడుపు నిండా తినొచ్చు. వారి కడుపు నిండుతో లేదు చూడాలిగా. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. ఇంకా పిలిచావా? అది ఏం లేదు నాన్న. సెక్సర్ కొడతానంటే కీన్ బోర్డులో చెప్పింది అమ్మాయి అల్లుడు. సెంటిమెంట్. రే, డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. కంపెనీ చేస్తుంటే ఆపరేషన్ చేస్తానంటున్నాడా? ఇప్పుడు ఆపరేషన్ కంటే తొందరే వచ్చింది. డాక్టర్కి పని కాట. డబ్బులు సంపాదించడానికి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు చేస్తూనే ఉంటారు. లేకమ్మా, ఇప్పటికి ఆపరేషన్ చేయడం ఆశపడింది. పోయిన రోజు చేయించాలి. ఇంట్లో మాట్లాడు. ఇప్పుడు మనీ కొంచెం టైట్గా ఉంది నాన్న, తర్వాత చూద్దాంలే. అదేంటి, పోయిన వారం అడిగిన డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ఏమంటావేంటి? ఇప్పుడు చెప్పని చెప్తున్నారు కదా, అర్థం అవ్వట్లేదా? మాకు మీ ఒక్కటే నా ఖర్చు అక్కడికి ఉంటాయండి. అదేంటమ్మా, ఇంతకంటే పెద్ద వస్తువు నీకే వచ్చింది? అదేంటి బావా నువ్వైతే అన్ని చెప్పాలండి. వదిలేయండి. ఈ ఆపరేషన్ చేయించాలన్న రూల్ ఏమీ లేదుగా. కోటేశ్వర గారు, గాయం తగిలిన వాడికే దాని విలువ తెలుస్తుంది. రే, ఆఖరిసారి అడుగుతున్నా, నువ్వు ఆపరేషన్ చేయిస్తావా లేదా? నేను అంత సూటిగా అడిగితే నేనేం చెప్పగలను? రావుడి, రావుడి. ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నది మాత్రం చూసేదే ఉంది. ఎంతకంటే చూసేదే ఉండదు కదా. శ్యామాసరి మాట మాట్లాడాల్సిందమ్మా. బాబు చెల్లె ముందు సరిగ్గా బుద్ధి తెచ్చుకోవయ్యా. పరిస్థితులు తగ్గట్టుగా నడుచుకోవాలా. సర్వే జన సుఖీనో భవంతు. కోటేశ్వర గారు, మీరు రాజకీయ నాయకులు నాకు తెలుసండి. కానీ కూతురు కాపురంలో కూడా రాజకీయం చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు మా నాన్న ఏం రాజకీయం మాట్లాడాడు? సౌమ్య, ఇంతటితో ఈ డిస్కషన్ ఆపుతారా? నాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆపరేషన్ చేయించలేదు. ఒకవేళ నీకు చేయించాలని ఉన్నా ఎవరి బలవంతం తాగుతున్నావు నాకు బాగా తెలుసు. చూసారా? నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానంట. నాన్న, నేనేం చిన్నపిల్లవాడి కాదు, ఎవరో చెప్పిన మాట్లాడడానికి. అయినా ప్రధాని మీకు సందేశించుకోవాలా? మేము ఉద్యోగాలు చూస్తున్నాం, మాకు ఇండివిజువాలిటీ ఏమిచ్చింది? అరే, పెట్టింది తిని ఒక మూల కూర్చోమంటే కూర్చోడు. ఇల్లు మొత్తం తిరిగి వస్తువులన్నీ బాగా పడతారు. ఆ వస్తువులే నాకు ఓర్పు వచ్చాయా?
డబ్బులు పెట్టి కొంటే వచ్చాయండి. వస్తువులు ఎందుకు పాల్గొంటారంటే దాన్ని తిడతారు. మీరు చేసే అగౌపాలను కప్పుపుచ్చుకోలేక రోజు ప్రాణం కలిగి వస్తుంది. అదేమంటే నా కొడుకు అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పి బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. ఇదంతా నాకు అవసరమా? ఇదంతా నాకు అవసరమా? చెప్తారంటే చాలా స్తోపాలు చేసి విసిగించడం కాదు, పిల్లల మనసు తెలుసుకొని ప్రవర్తించాలి. మనకి తెలిసిన వాటిల్లో వాళ్ళ కొడుకులందరూ వాళ్ళ అమ్మా నాన్నని బయటకు గెట్టేశారు. ఈ చెప్పలో ఆ పరిస్థితి మాకు రాదులే అనుకున్నాం. కానీ ఈ బాట చెప్పు తీసుకుని మా చెంప చెల్లు మనిపించి మాకు బాగా చెప్పావురా. వస్తుందరా, వాడికి చిన్నప్పటి నుంచి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. అందుకే వాడికి ప్రతిరోజు స్వీట్ పెట్టి వాడు నోరు తిప్పేస్తూ ఉండేదానివి. మరి ఇప్పుడు వాడు మనకి చేదు కషాయం ఇస్తున్నాడే. తాగుదామా? ఎన్న పుసతో గోరుముద్దలు తినిపించావు. బత్తాయి రసాలు యాపిల్ రసాలు పట్టి వాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. వాడు ప్రమాదంలో ఉంటే నీ ప్రాణాన్ని పడంగా పెట్టి వాడిని రక్షించి నీ చూపు పోగొట్టుకున్నావు. ఇప్పుడు వాడు ఆపరేషన్ చేయించును అంటున్నాడు. మాట్లాడు. ఇప్పుడు నా కళ్ళ చేయలేదు, ఎవరిని చూడాలి? అమ్మా, జీవితాంతం నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నేను పక్కనే ఉండి నిన్ను చూసుకుంటాను అని చెప్పి ఈ రోజు నాకు వెన్ను పొట్టు పొడిచిన కొడుకుని చూడాలా? వెళ్ళవగానే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నటించి అన్ని పనులు తనే చేసి ఇప్పుడు నన్ను మోసం చేసిన కోడల్ని చూడాలా? వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా తన స్వార్థానికి వాళ్ళని ప్రోత్సహిస్తున్న పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషిని చూడాలా? నాకు కంటి చూపు వద్దు. నాకు కంటి చూపు వస్తే ఈ మోసగాళ్ళందరినీ చూస్తూ బ్రతకాల్సి వస్తుంది. చూపు వద్దండి, వద్దనే వద్దు. అయినా ఇప్పుడు నా ప్రపంచాన్ని నేను ఎంతో అందంగా చూస్తున్నానండి. చాలా అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాను. ఎలా తెలుసా? ఇదిగో మీ అందమైన కళ్ళతో కళ్ళు చాటి శభాష్! ఇన్నాటికి మేము మోసగాళ్ళం అని బాగా తెలుసుకున్నారు. ఇంకా ఈ మోసగాళ్ళతో మీకు పనేంటి? అందుకని తప్పకుండా వెళతామమ్మా. మీరందరూ కోరుకుంటున్నదేగా, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం. తాజు బాగున్న పుట్టలోనైనా చెయ్యి పెట్టొచ్చేమో, కానీ కన్న కొడుకు గుమ్మంలో కాలు పెట్టకూడదని ఇన్ని రోజులు తెలుసుకున్నామే. మనకి విలువ లేని చోట పంచపక్ష పరమాణు తిన్నా అది నరకం. ఉరికృషిలో ఉన్నా పచ్చడి తింటున్నా విలువ ఉన్న చోట అది స్వర్గం. మన స్వర్గానికి మనం వెళదాం పద.